శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ గురుభ్యో నమః. శివాయ గురవే నమః. హర హర శంకర జయ జయ శంకర. కంచి శంకర కామాక్షి శంకర. కంచి పరమాచార్య లీలలు. భర్త భగవంతుడు. పరమాచార్య స్వామి వారి పర్యటనలో భాగంగా ఒక గ్రామంలో పూజ పూర్తి చేసి భక్తులకు తీర్థమిస్తున్నారు. ఒక ఇల్లాలు తన కుమార్తెను తన 5 ఏండ్ల పిల్లను వెంటబెట్టుకుని తీర్థం పుచ్చుకోవడానికి వచ్చింది. స్త్రీలందరూ ఒక ప్రక్కగా, పురుషులందరూ మరొక ప్రక్కగా నిలబడి తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ సందడిలో ఆ పిల్ల మెల్లో ఉన్న బంగారపు గొలుసు కాస్త ఏ పుణ్యాత్మురాలో తస్కరించి దాచేసింది. గొలుసు పోగొట్టుకున్న పిల్ల ఏడవసాగింది. అమ్మలక్కలంతా అయ్యో గొలుసు పోయిందా అంటూ పిల్లను తల్లిని ఓదారుస్తున్నారు. తక్కిన స్త్రీలందరితో పాటు ఆ పిల్ల తల్లి కూడా తీర్థం పుచ్చుకునేందుకు వరుసలో నిలబడింది. స్వామిని సమీపించింది. తక్కిన వారందరికీ తీర్థమిచ్చి ఆమెను మాత్రం వరుసలో నుండి తప్పుకొని ప్రక్కగా నిలబడమన్నారు మహాస్వామివారు. స్వామి అలా ఎందుకు అన్నారో ఎవరూ ఊహించలేకపోయారు. ఇంతలో ఒక ముసలావిడ తీర్థం తీసుకోవడానికి స్వామి దగ్గరకు వచ్చి చెయ్యి చాపింది. ఆమెను ఉద్దేశించి స్వామి ఇచ్చేసేయ్ అన్నారు. నా దగ్గరేముంది ఇవ్వడానికి అన్నదా ముసలమ్మ. ఒక్కటి చాలదా, ఇంకా ఎన్ని పాపాలు మూట కట్టుకుంటావు అన్నారు మహాస్వామి. ఆ మాటలు విని కొందరు ఆడవారు చీర విదిలించమన్నారు. పరిశీలించగా చీర మడతల్లో దాచిన బంగారపు గొలుసు బయటపడ్డది. దాన్ని తీసి స్వామి వద్ద పెట్టారు. గొలుసు పోగొట్టుకున్న ఇల్లాలిని స్వామి దగ్గరకు పిలిచారు. తీర్థం ఇచ్చారు. ఇలా అన్నారు స్వామివారు, అదిగో నీ గొలుసు, తీసుకో, ఇక నుంచి మాత్రం చెయ్యవద్దన్న పని చెయ్యకు అన్నారు మహాస్వామి. ఇక మీదట ఎప్పుడూ అట్లా చెయ్యను స్వామి అంటూ చెంపలు వేసుకుని ఆ గృహిణి పమిట కొంగుతో కన్నులు తుడుచుకుంది. ఏమిటా ఇల్లాలు చేసిన తప్పు? ఆమె భర్త ఆ ఊళ్ళో ఒక గుమస్తా ఉద్యోగం చేస్తున్నాడు. ఉద్యోగానికి టైము తప్పకుండా వెళ్ళాలి. తనకు అన్నం వడ్డించి తరువాత పూజకు వెళ్ళమని భార్యతో చెప్పాడు. కాని పూజకు ముందుగా పోవాలని తొందరపడి ఆదరాబాదరాగా అన్నం వండి అక్కడ పడేసి పిల్లను తీసుకుని గబగబా బయలుదేరి వచ్చింది. ఆ ఇల్లాలు, తీర్థం మీద నీకెంత శ్రద్ధ ఉన్నా నీ ధర్మాన్ని నీవు వదిలిపెట్టకు. నీ భక్తి కంటే అధికమైనది అది అని ఆమెకు బోధపడింది. ఎంతటి స్వల్ప విషయంలోనైనా తమ కర్తవ్య నిర్వహణలో స్త్రీలు పురుషులు అప్రమత్తులుగా ఉండడం అవసరమని బోధిస్తారు మహాస్వామివారు. నీలంరాజు వెంకటశేషయ్య గారి నడిచే దేవుడు పుస్తక సౌజన్యంతో. హర హర శంకర జయ జయ శంకర. కంచి శంకర కామాక్షి శంకర. శివభక్తి మోటివేషనల్ స్పీచ్ వీక్షకులందరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వారు లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా కామెంట్ చేయండి. ఓం నమః శివాయ.